ఇలా కూర్చోమ్మా. ఎలా బాగుందా? కుంటిదో పిల్ల లెగ్స్ మాటకేం కానీ ఫేస్ చూస్తే లక్ష్మిరా. ఫేస్ కాదు, పర్స్ చూస్తే. ఏ నీకు నచ్చలేదా? దీనికన్నా క్రాంతి బెటరేమోనే. నర్మయ్, దాని గొడవ ఎందుకు ఇక్కడ? నన్ను ప్రశ్న ఏమంటారా మిస్టర్ శంకర్? వేసుకో, ఒకటి కాదు 100 వేసుకో. ఏ ఆడదాన్ని ముట్టుకొని మగాన్ని మాత్రమే చేసుకోవాలని ఏ ఆడదైనా కోరుకుంటుంది. మరి సంవత్సరం పాటు ఆ క్రాంతితో అస్సలు తాకలేదు. 100% అన్టచబిలిటీ. కావాలంటే మా మాయన అడుగు. నాకు బిట్టు బాబు. థ్యాంక్స్. కన్ఫర్మ్ అయిపోయింది డాడీ. ఏంటది? మాకొచ్చిన ఇన్ఫర్మేషన్. అంత అందమైన అమ్మాయితో 1 ఇయర్ కాపురం చేసి కూడా ఒక్కసారి టచ్ చేయలేదంటే డౌట్ లేదు, నువ్వు మగాడివి కాదు. సారీ, నో మ్యాచ్ ఫిక్సింగ్. హలో, నేనే శంకరాన్ని మాట్లాడుతున్నా. ఎవరు మీరు? నేనండి కులానందం బిఏ కరస్పాండెన్స్. ఏంటండి మంచి బ్యాగ్ తీసుకున్నాను. బ్యాడ్ న్యూస్ ఏంటయా? అదేనండి పాపం మీ ఆవిడ. నేనే వదిలేశాను. నీకేంటి అబ్జెక్షన్? ఊరుకుందరు, మీకు అంత సీన్ లేదంటగా. ఎక్కడ పడితే అక్కడ దీని గురించి పెద్ద డిస్కషన్. వారిని ఎవరై? హలో, నేనే సార్, కులానందం. కట్ అయింది. ఐసి మళ్ళీ కట్ అవుతుంది చూడు. అలా అయ్యి బాబోయ్, మీరన్నట్టే భలే కట్ అయింది సార్. ఎలా ఫోన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? వల్ల కట్లారా? కరెక్టే, భలే చెప్పారు. మీ పొజిషన్ లో ఎవరున్నా అక్కడ ఉన్నట్టే మరి. థ్యాంక్స్. మీరు డయల్ చేసిన నంబర్ మరి ఒకసారి సరి చూసుకోండి. ప్లీజ్ చెక్ ద నంబర్ యూ హ్యావ్ డయల్. హార్ని హలో, మళ్ళీ నేనే సార్. ల్యాండ్ లైన్ ఎంగేజ్ లో ఉంటాను. నమస్తే టాటా సెల్లర్. ద కస్టమర్ యూ హ్యావ్ డయల్ either turned off or out of calling area. Thank you. ఆట కావాలా, పాట కావాలా? రే అల్లుడు, ఫోన్ రా. ఎత్తు. ఓకే. ఆట కావాలా, పాట కావాలా? హలో, ఏది ఏమైనా మీ ఆవిడ ఇలా మీకు హ్యాండ్ ఇవ్వటం వెరీ బ్యాడ్ సార్. మా ఆవిడ? లేకపోతే మా ఆవిడ. అల్లుడు, కొంప ములిగింది. నేను వదిలేసిన మీ అత్తయ్య కూడా ఎవరో సెటప్ చేసుకుందంట. ఈ ఫోన్ నాకు. ఓహో, రాంగ్ నంబర్. లైన్లన్నీ బిజీగా ఉన్నాయి. ప్లీజ్ డయల్ ఆఫ్టర్ సమ్ టైమ్. దట్ మీన్స్ 1 year. మళ్ళీ చేస్తాడే వీడు. పొద్దు నుంచి ఇదే మెంటల్ టెన్షన్ మా చంపేస్తున్నాడు. కళ్ళు దాగిన కోతులను గెంతినప్పుడు అనుకున్నాను ఇది ఆ గులానందం గారి దెబ్బే అని. అయినా పర్సనల్ ప్రాబ్లమ్స్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అవడం మంచిది కాదు. నీ బాధల్లో పడు. సార్ ఇక్కడ కూడా వచ్చేసావా? సార్, ఫోన్లన్నీ బిజీగా ఉన్నాయని డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసాను. చెప్పండి సార్, అసలు మీ ఆవిడ ఇంటికి ఇలా చేసింది చెప్పండి. నీకేంటి అంత టెన్షన్? నా పిల్లలు దాని ఇష్టం. మరి అదే నా పిల్లం కూడా ఇలాగే ఎవరితో లేచిపోయింది. అందుకే కూడా అల్లుడు, ఈమెయిల్లో కూడా నీకు సానుభూతి సంకేతాలు వచ్చేస్తున్నాయి. అంటే వరల్డ్ వైడ్ పబ్లిసిటీ స్టార్టింగ్ అయిపోయింది అనమాట. అయ్యి బాబోయ్, కంగ్రాచులేషన్స్ అండి బాబు. ఒరే గులానందం, నీకు దండం పెడతారా? నా కష్టమేదో నేను పడతాను రా. నన్ను వదిలేరా, నీకు దండం పెడతాను. ఇప్పుడే అందిన వార్త. భాగ్యనగర్ జన్మభూమి కాలనీలో ఓ అసాధారణ సంఘటన చోటు చేసుకుంది. అమెరికా పిచ్చితో భార్యను హింసించి విడాకులిచ్చిన ఓ భర్త ఆమె కమ్యూనికేషన్ ఎంత ఈజీ అయిపోయింది అల్లుడు. ఈ పాడి వరల్డ్ అంతా కవర్ అయిపోయి ఉంటుంది. దీన్ని ఇదేంటి ఆగదు? అది సెల్ ఫోన్, ఇది రిమోట్. జ్యోతిలక్ష్మితో కలిసి భార్య క్రాంతి. అమ్మ చూడవే, వాడు కన్ను కొడుతున్నాడు. నేను చూడండి, జులై సచ్చినాడు. నాకు కూడా కన్ను కొట్టాడంటే చస్తాను. అయ్యో అయ్యో అయ్యో, ఎలాంటి కుటుంబం ఎలా అయిపోయింది? పరువంతా గంగలో కలిసిపోయిందిరా. ఉంటే కదా కలిసిపోవడానికి. దీనికి ఏదైనా మార్గం చూడరా తమ్ముడు. నా కాళ్ళు ఆడడం లేదు. అందరూ గొంగళ పురుగును చూసినట్టు చూస్తున్నారా? శంకర్ గారు, శంకర్ గారు, శంకర్ గారు ఎక్కడా? శంకర్ గారు ఎక్కడా?
బాబోయ్ కంగ్రాచులేషన్స్ అండి బాబు. కంగ్రాచులేషన్స్ సార్. కంగ్రాచులేషన్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్. చెప్పించాలు నిన్న అసలు ఎవరే అదేంటండి బాబు అలా కోపడతారు? ఆల్ సెంటర్స్ ఫుల్ డిస్కషన్స్, న్యూస్ పేపర్ లో వాల్ పోస్టర్లు, పబ్లిసిటీ అదిరిపోతుందండి బాబు. ఆఫీసు ఆపుకోలేక వచ్చేసానండి బాబు, వచ్చేసాను. హలో, రియల్లీ? అయ్యి బాబు ఎంత ఆనందమైన వారు చెప్పావు. నువ్వు పెట్టి నేను తర్వాత చేస్తాను. ఫ్లాష్ న్యూస్, మీ పోస్టర్ మీద ఇప్పుడే పడినట్ట పేడబద్ద. అదిగో చూసారా, నా ఒక్క మాటకే మీరు అంత రియాక్ట్ అయిపోతే మీరు ఈదిలోకి వెళ్ళారనుకోండి, మీ బతికి ఎరగడ్డే. అంటే పిచ్చేసి పెట్టలేదా? వాడందో అయ్యి బాబు అన్ని భలే అర్థం చేసుకుంటారండి మీరు. వెళ్ళిపోయాం. అందుకే మావయ్య చిన్నప్పటి నుంచి నేను అమెరికా వెళ్తా ఉంది. అక్కడైతే ఎవడ పిల్లలు ఎవరితో లేచిపోయినా ఎవడ పట్టించుకోడు. ఓ, నువ్వు ఆ రూట్ లో వచ్చావా? లేకపోతే నన్ను వదిలేసిన ఆడితే అంత హ్యాపీగా ఉంటే మనమైన చెవులు పువ్వు పెట్టుకుంది. మనకు కూడా ఏదైనా మ్యాచ్ చూడు, డౌరీ గురించి వరీ లేదు. 1 లక్ష అటు ఇటు అని పర్లేదు, కానీ ఈ టెన్షన్ నేను తట్టుకోలేను మావయ్య. ప్లీజ్ మావయ్య, నీకు దండం పెడతా మావయ్య. ఆ లూసీ కాకపోయినా పర్వాలేదు మావయ్య. ఓకే, డన్. ఏమండి మజ్జిగ? మిడ్ నైట్ మధ్య కంటాడు ఈడెక్కడ మొగుడండి బాబు. వెళ్ళి టీ పట్రా. అలాగేనండి, పంటలో గంట. థ్యాంక్స్. ఏమండి పంతులమ్మ గారు, ముక్కేస్తారా పేకలు కలమంటారా? వేస్తా ఉండండి, ఏమిటా తొందర? అసలే ఇక్కడ ఇటెక్కిపోతుంటాను. ఇప్పటికి 4 తద్దినాలు, 3 పెళ్లిళ్ల సంభావన ఘోరగేశారు. మమ్మీ, నేను బయటికి గోయింగ్. ఓ 50 కోటి. కౌంట్ పీకి నేను ఎడుతుంటే క్యాష్ కావాలంటావేంట్రా బాబు? పాతలకి నో గివింగ్, నో గివింగ్. ఐ గోయింగ్. థ్యాంక్స్. వేల మీద ఆట నడుస్తూ ఉంటే ఈల పాటేమిట్రా బాబోయ్? నీ విజిల్స్ నా దగ్గర కాదురా చెత్త నా పుత్ర. నా కొడుకు ఆడెత్తయ్యంటే బాబో. పోలీసోడు పేరు చెబితే ప్యాంటు తడుపుకునే నా కొడుకు ఆడెత్తయ్యంటే పిల్ల. గొంతు మార్చావేంట్రా నా కొడుకు? వెరీ గుడ్. నువ్వు ఇలాగే ఈ ఆడాళ్ల పొగరు అణుస్తూ ఉండు. అలాగే బా. నిదురబో నా సక్కు నిదురబో దేవి, కిక్కు తగ్గక ముందే తొక్కలో నిదురా. జో జో జో. అమ్మా, ఏంటా వెసనిద్రా? సరిగ్గా నొక్కు. పొద్దుపోయింది, పడుకోండి. నాకు తెలుసు కానీ నువ్వు సరిగ్గా నొక్కు. అలాగే. ఆ? ఏమండి? ఏమండి, మీకు ఇష్టం లేకపోతే నన్ను మా పుట్టింటి పంపించండి, అంతేగాని నన్ను చంపొద్దు. ఏమైందయ్యా తొక్కలోది? కట్టం తీసుకురాలేదు, నన్ను చంపేస్తారా? ఓ సింతేనా? ఈ మాత్రం దానికైనా ఇన్ని కేకలు పెడపప్పులు పెట్టావు. ఏ పిచ్చుకోకో ఖర్చుందనుకొని అనవసరంగా వచ్చావు. పదండి పదండి. బావగారు, అన్నయ్య గారు, అయ్యో. ఒరే ఏర్బాబు, మంచి పనిలో ఉంటుండగా డిస్టర్బ్ చేసావు కదరా. దిస్ ఇస్ టూ బ్యాడ్ టు వరస్ట్. బావగారు, నోరు మీరా ఇంకా అరుస్తారెందుకు? నాన్న అమ్మో అమ్మో నాయో. ఆగండి, ఏమిటి దారుణం? అడగడానికి నువ్వెవడివిరా? మా అమ్మాయి మీ చేసుకుంటావా నిన్ను? మా ఆవిడ గారు మీరు చేసుకుంటారు నువ్వు? మరోసారి ఇలాంటి ప్రయత్నం చేశారు, పెట్రోల్ పోసి మీ ముగ్గురిని నేను తగలెడతాను. తమ్ముడు గారు, నీకేం భయం లేదు. అయ్ తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి.